ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక పరంపరలో ఈరోజు ఒక చక్కటి విషయాన్ని చెప్పుకుందాం. మనకందరికీ తెలిసిన కథే మోహిని భస్మాసుర. చిన్నప్పటి నుంచి ఈ కథని వింటూనే ఉన్నాం. కానీ ఇందులో అసలు ఔచిత్యం ఏంటి అనేది ఈరోజు మనం కథాంశంగా ఆధ్యాత్మికంగా పరిశీలిద్దాం. ఇక విషయంలోకి వచ్చేస్తే, చాలామందికి మహావిష్ణు మోహిని అవతారం గురించి అనుమానాలు, అపోహలు చాలా ఉన్నాయి. శక్తి రూపం తీసుకోవడం విష్ణుమూర్తికి ఎంత ఇష్టమో ఏమో, కానీ మనకు మన పురాణాల్లో విష్ణుమూర్తి యొక్క మోహిని అవతారాలు పలు సందర్భాల్లో కనపడుతుంది. నారాయణ, నారాయణి రెండు రూపాలలో కలపడుతున్నప్పుడు ఒకే పరబ్రహ్మం. ఇప్పుడు వివిధ పురాణాలలో పద్మపురాణం, భాగవతం, బ్రహ్మాండ పురాణం, లింగ పురాణం, గణేశ పురాణం, స్కాంద పురాణం, ఆయన తన నారాయణి స్వరూపమైన మోహిని అవతారాలు ఎక్కడెక్కడ తీసుకున్నారో మనం ఇప్పుడు చూద్దాం. ఒక్క మోహిని భస్మాసురే కాకుండా ఆయన స్త్రీ రూపాన్ని ఎక్కడెక్కడ శక్తి రూపంగా అవతరించారో ఇప్పుడు చెప్పుకుందాం. మొట్టమొదట మోహిని అవతారం ప్రస్తావన. క్షీరసాగర మథనం అనంతరం దైత్యగుణ మోసాన్ని నివారించడానికి దేవతలకు న్యాయం చేయడానికి స్వామి ఒకే ఒక సమయంలో ఆ మందర పర్వతాన్ని మోస్తున్న కూర్మంగా, ఆ మదన ఫలితాన్ని అనుగ్రహిస్తున్న ధన్వంతరిగా, దేవతలకు అమృతం పంచుతున్న మోహినిగా నాటక రచన చేశారు. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ మోహినిగా నిలబడి రాక్షసులను మరులుగొలుపుతూ దేవతలకు ఆ ఫలాలను అందించారు. ఈశ్వరుడు ఆ సాగర మథన సమయంలో వచ్చిన విషాన్ని తన గరళంలో దాచుకుని లోకాలను రక్షించిన తర్వాత దేవతలందరూ స్వామి యొక్క మోహిని అందచందాలను పొగిడితే తన బావగారి వైకుంఠానికి వెళ్ళి తనకు ఆ అవతార దర్శనాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు శివుని కోసం మరొక్కసారి మోహిని అవతారం తీసుకుని పార్వతీదేవి మరొక రూపం ఆయనకి దర్శింపచేస్తారు. ఒకానొక సమయంలో ఋషులు అహంకారంతో తాము ధర్మాన్ని అనుష్ఠిస్తున్న కారణంగా దేవతలకు హవిస్సులు అవసరం లేదు, తాము అరిషడ్వర్గాలను జయించాము కాబట్టి తామే స్వతంత్రులమని ప్రకటించుకుని అనుష్ఠానాలు మానేస్తే వారికి సత్యం బోధించటానికి శివుడు సుందరుని రూపంలో ఋషిపత్న ముందు అదే సమయానికి విష్ణువు మోహిని అవతారంలో ఋషుల ముందు నడయాడి వారిని తద్వారా మోహంలో ముంచి దాని ద్వారా తమ తప్పులు తెలుసుకునేలాగా చేసి మరల ధర్మానుష్ఠానం చేసే విధంగా బోధించి వచ్చారు. చిదంబరంలో నటరాజేశ్వరుని చరితం దీనికి అనుసంధానించి చెప్తారు. మరి ఇంకొక విషయంగా, ఒకసారి భస్మాసురునికి ఎవరి తలపైన చెయ్యి పెడితే వారు భస్మం అవుతారన్న విపరీతమైన వరాన్ని అనుగ్రహించిన శివుని వెంటాడుతాడు ఆ రాక్షసుడు. తానిచ్చిన వరం మర్యాద నిలపాలని కాబోసు లీలా వినోదంగా శివుడు అతడి నుండి పారిపోతున్నట్లు నటించగా, తనకు అభేదమైన విష్ణువు ఆ మూర్ఖ అసురుని మోహింప చెయ్యడానికి మోహిని అవతారం స్వీకరించి అతడి తల మీదే అతని చెయ్యి పెట్టుకునేలాగా భస్మమైపోయేటట్టుగా చేస్తాడు. ఇలా అంతగా ప్రాచుర్యం పొందిన మరొక కథ కూడా మన గణేశ పురాణంలో ఉంది. సూర్యుని అనుగ్రహంతో విరోచనుడు అజేయమైన
ఒక మాయా కిరీటం సంపాదిస్తాడు. దానివల్ల అతడు లోకకంటకునిగా మారి స్వర్గాన్ని ఆక్రమించి అల్లకల్లోలం సృష్టించగా, మోహిని అవతారంలో అతడిని మోహంలో ముంచి ఆ కిరీటం వాడుకునేలాగా ప్రేరేపించి సుదర్శనానికి బలి ఇస్తాడు ఆ స్థితికారకుడు. ఇలా ఇంకొక విషయంలో ఇరావంతుడు, తమిళంలో అరవన్ అని అర్జునుని కుమారుని దగ్గర 3 అజేయమైన బాణాలు, వాటి ద్వారా ఎవరినైనా సరే ఓడించగలిగిన శక్తి సాధిస్తే అతడి బ్రహ్మచర్యాన్ని, విపరీతంగా పెరిగిన తేజస్సుని ఓజస్సుగా నీరు కార్చడం కోసం శ్రీకృష్ణుడు తన ఒకానొక అంశగా మోహినిని సృష్టించి తద్వారా అతడిని అచిరకాలంలో నిరోధిస్తాడు అని స్థల పురాణం కూడా ఉంది. ఈ విధంగా మరి ఇక హరమోహిని కలయిక వలన హరిపుత్రుడు ధర్మశాస్త్ర పురాణాలు ఘోషిస్తున్నాయి, ఉద్భవించారని కొన్ని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇక ఇట్లా హరమోహిని కలయిక వలన హరిహర పుత్రుడు ఉద్భవించారని మరి పురాణాలు మనకి చెప్తున్నాయి. అయితే కొన్ని కథలు కల్పభేదాలుగా కనిపిస్తాయి, కానీ కొన్ని మరొక దానితో విభేదించినట్టు కనపడుతూ ఉంటాయి. కానీ ఇందులో ఉన్న ఒక ధర్మ సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. తర్కాలు మానేసేసి ఈ ధర్మ సూక్ష్మమే నారాయణి అభేదం. శాస్త్రం నిజమా, పురాణం ఇతివృత్తం కరెక్టా కాదా అనే మీమాంసల్ని వదిలిపెట్టి ఇందులో ఉన్న కనుక ధర్మ సూక్ష్మాన్ని తీసుకుంటే మనం నారాయణి అభేదం గురించి మనం అవలోకనం చేసుకోవాలి. శివశక్తి అభేదం, హరిహర అభేదం. వివిధ రూపాలలో కనపడ్డా కూడా ఉన్న ఒక్క పరబ్రహ్మం వివిధ ఆకారాలలో ఆ విధి నిర్వహణ చేస్తున్న ఒక్కొక్క కార్యాన్ని చక్కబెట్టడానికి కొన్ని శక్తుల కలయిక చెయ్యాలి, కాబట్టి అటువంటి లీలలు చేస్తాడు అని మనకి ఈ మోహిని భస్మాసుర మరి కథ గురించిన వివరాల్లోకి వెళితే ఈ విధంగా మనకి దృష్టాంతం తెలుస్తుంది. అది ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుంటే మనం ధన్యులమవుతాం. ధన్యవాదములు. మీ హిమబాల. సర్వేజన సుఖినో భవంతు. ఏదైనా తప్పులుంటే మన్నించండి.